హాయ్, దిస్ ఈజ్ హేమంత్ అండి. సో ఇక కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? అవునండి, నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే నేను ఫ్యూచర్ ఆ, చేసి చూసింది ఏంటంటే జనసేన పార్టీ కానీ ఇప్పుడు టీడీపీతో మిక్సప్ అయింది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి టీడీపీ పార్టీ అండి. దానివల్ల నేను జనసేనని నేను అపోజ్ చేయట్లేదు. బట్ ఒక తల్లి పిల్లలకి చిన్నపిల్లలకి వాటికి ఏంటంటే ఎడ్యుకేషనల్గా కానీ కొద్దిగా సపోర్ట్ చేశాడు. అంతేగాని ట్యాక్సెస్ రూపంలో వీటి రూపంలో అయితే చాలా జనాల మీద ప్రెజర్ అనేది పడింది. ఆ చిన్న ఆ పాలిటిక్స్ అనేది ఆ జనసేన ఇది ఏదైతే ఉందో ఏది జగన్ పార్టీ ఏదైతే ఉందో మొత్తము ఒక పొలిటికల్ అంటే రివెంజ్తోనే ఉంటుంది, కానీ అది పొలిటికల్లా ఉండదు. ఒక క్రమ పద్ధతులు అనేది మాత్రం నడవదు ఆ పార్టీ. సో ఇప్పుడు జగన్ గారు 175 గెలుస్తామని చెప్పినారు. ఏ సభలో చెప్పినా అదే మాట అంటున్నారు. ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి. 175 గెలుస్తామంటున్నారు కదా, మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? బట్ ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుందండి. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనం లాస్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ కూడా చూసాం. అందరూ కేసీఆర్ గెలుస్తారు అని ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. బట్ ఇప్పుడు ఆ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఏంటి, లాస్ట్ వరకు సీఎం ఎవరు అవుతారన్నది టెన్షన్లో ఉన్నారు. కానీ అట్ లాస్ట్ ఫైనల్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ గారు గెలవడం జరిగింది. రేపు పొద్దున అదే ఆంధ్రాలో కూడా జగన్ పార్టీ కూడా అలానే అవ్వచ్చు. అతని కాన్ఫిడెన్స్ అతనికి ఉంటుంది జగన్ పార్టీ మీద, వైసీపీ మీద. అలానే ఇప్పుడు టీడీపీ పార్టీ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. అది లాస్ట్ అనేది ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుందండి. నా ఓటు మాత్రం పక్కా టీడీపీకి జనసేనకే అండి. ఇప్పుడు హాయ్ బ్రో, అంటే ఇంకా కొన్ని రోజుల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చేసి టీడీపీ జనసేన రెండు ఈక్వల్గానే ఉన్నాయి. అలాగే వైసీపీ కూడా అలానే ఉంది. మ్యాక్సిమం రెండు పోటాపోటీగా ఉన్నాయి. లాస్ట్ మినిట్లో ఏ టైం ఏం జరిగిద్దో చెప్పలేము. మీరైతే ఎవరు గెలవాలనుకుంటున్నారు? నేనైతే టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. ఎందువల్ల? డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏపీలో అట్లా డెవలప్మెంట్ లేదు, సో అందువల్ల. సో ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా, అవును. సో ఎలా అనిపిస్తుంది? పర్లేదు, టీడీపీ అంటే చాలా బాగుండేది. కాకపోతే ఇప్పుడు పోయినసారి కూడా ఎలక్షన్లో ఇలానే జరిగింది. జనసేన సపరేట్ అయింది, టీడీపీ కూడా సపరేట్ అయ్యేసరికి ఓట్లు అనేవి చీలిపోయినాయి కదా. ఇప్పుడు రెండు కలిసినాయి కాబట్టి ఓట్లు చీలిపోకుండా ఈక్వల్గా ఉంటాయి, గెలవచ్చు అనే ఒక ఛాన్సెస్ ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఇద్దరు మధ్య తేడా ఏంటంటే, జగన్ ఏంటంటే ఎంతసేపటికి రూపాయి పెట్టేసి 10 రూపాయలు తీసుకునే రకం. ఈయన తీసుకున్నా కానీ పెడతాడు. పనులు కానీ డెవలప్మెంట్ కానీ చాలా మంచిగా ఉంటాయి. సో ఇప్పుడు జగన్ మద్యపాన నిషేధం అన్నాడు కదా, అవును, జరగలేదు, అసలు ఏమాత్రం జరగలేదు. ఇంకోటి ఏంటంటే గుడివాడ సైడ్ మాత్రం ఇచ్చే ఎంఆర్పీల కంటే ఇంకా 30 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు వాళ్ళు. అదే అంటే రౌడీజం చేస్తున్నారు. సో లాస్ట్ టైం జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఈసారి ఒక 50-60 రావచ్చు. తక్కువే, మ్యాక్సిమం చాలా తగ్గిపోతాయి. సో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్కి ఒక సీట్ వచ్చింది, టీడీపీ గారికి 23 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? ఇద్దరు పొత్తులు వెళ్తున్నారు కదా. అవును, ఆల్రెడీ డివైడ్ చేసుకున్నారు కదా సీట్లు, ఇంకా వస్తే ఈక్వల్గా చేసేసుకుంటారు. ఇంకా అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈరోజు కామెంట్ చేస్తున్నారు, సో చంద్రబాబు నాయుడు 80% గెలవరు, వాళ్ళకి వచ్చేది 30 సీట్లు 40 సీట్లు అంటున్నారు. దాని గురించి అదేం లేదు. సో 1 ఓటు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎంగా చూడాలి? నేనైతే చంద్రబాబు అవుతాడు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ పార్టీ గెలుస్తుందనేది నేనైతే చెప్పలేను, కానీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ఇద్దరి మధ్య తేడా ఏమైందో మాత్రం నేను చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఆలోచన చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అయితే ఏముంది, ప్రత్యేక హోదా అయితే ఏముంది, కంపెనీలు తీసుకురావడం కానీ పెట్టుబడులు పెట్టే కంపెనీలు కానీ తీసుకురావడం జరిగింది. సో దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చేయడానికి సహకారం ఉంటుంది. రెండవది, జగన్ గారి పరిపాలన మాత్రం పేద ప్రజలకి రేషన్ కానీ దగ్గరికి ఇవ్వడం, అలానే వాలంటీర్లను పెట్టి దగ్గరుండే పెన్షన్స్ ఇవ్వడం, స్కూల్స్ను డెవలప్మెంట్ చేయడం, అలాగే స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ కానీ షూస్ కానీ ఇవి ఇవ్వడం అవి జరుగుతుంది. నేనేమంటున్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టినవన్నీ బాగున్నాయి. ఇంటింటికి పట్టా ప్రతి సామాన్య ప్రజలకు కూడా న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. అయితే నేనేమంటున్నానంటే కాన్సంట్రేషన్ కూడా రాష్ట్రం గురించి అభివృద్ధి బాటలో నడిపించడానికి కంపెనీలు తీసుకురావడం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అలాగే ప్రత్యేక హోదా కానీ దీని మీద కాన్సంట్రేషన్ పెట్టి ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దీని మీద కాన్సంట్రేషన్ పెట్టి పెట్టుబడులు ఎవరైతే పెట్టగలుగుతారో పెద్ద సమస్యలతో మాట్లాడి డిస్కషన్ చేసి
వాళ్ళని రాష్ట్రానికి తప్పించుకొని ప్లేస్లు ఇచ్చి వాళ్ళకు ఉండడానికి సౌకర్యాలు అన్నీ ఇస్తే పెడితే డెవలప్మెంట్ మాత్రం బాగుండేది.